అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఫస్ట్ పేజ్ వచ్చేసరికి యాడ్ చేశారండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పండుగలు ప్రారంభం అన్నట్లుగా, అంటే జూలై 1వ తారీఖు నుంచి, అంటే ఇప్పుడు ఈరోజు పెన్షన్ల పంపిణీ ఉంది కదా, సంక్షేమ ఆ పెన్షన్ల పంపిణీ 7,000 రూపాయలు ఈరోజు ప్రారంభించారండి. ఈరోజు మొదలుపెట్టారు. దానికి సంబంధించి కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే మార్చాలని ఆదేశాలున్న బేఖాతరు, పలువురు ఉన్నతాధికారులపై విమర్శలు. ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్న కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లను వైకాపా రంగులు, వైఎస్ఆర్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. ఉదాహరణకు గ్రామ వార్డు సచివాలయం అధికార వెబ్సైట్లో ఇప్పటికీ వైసీపీ రంగులు దర్శనమిస్తున్నాయి. అందులోని డాష్ బోర్డుతో సహా ఏ పేజీ తెరిచినా నీలం, ఆకుపచ్చ రంగులు కనపడుతున్నాయి. ఈ రకంగా వాళ్ళు ఇంకా కూడా కొంతమంది వాళ్ళ యొక్క దర్పం, వాళ్ళ యొక్క అధికారాన్ని అలా దుర్వినియోగం చేస్తున్నారు. అరకు కాఫీ అద్భుతం, మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించిన ప్రధాని మోదీ ఆ రుచిని ఆస్వాదించాలని దేశ ప్రజలకు పిలుపు. అరకు కాఫీ గురించి ఆయన చెప్పారండి. లద్దాఖ్లో మృతుల్లో మన రాష్ట్రానికి చెందిన మరో 2 సైనికులు. లదాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన 5 సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో 2 ఉన్నారు. వాస్తవాధీన రేఖ సమీపంలో G-72 యుద్ధ ట్యాంకర్తో వెళ్తున్నప్పుడు లేహ్కు 148 కిలోమీటర్ల దూరంలో శనివారం మంచు కరిగి శ్యోక్ నదికి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్యపర్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషనర్ అధికారి రామకృష్ణారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఓకే, ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు కూడా ఉన్నారంటండి. వైకాపా గుత్తేదారులకు నామినేషన్లపై కోట్లలో పనులు. నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వీసీ తీరేది. విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ల వసూళ్ల ప్రారంభం. ఓకే, చుక్ పట్టాల కింద నుంచి వెళ్తుందండి. 340 మీటర్ల మేర భూగర్భంలో ప్రయాణం. భూ ఉపరితలంపై ఓ రైలు, లోపల మరొకటి. కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మాణం. ఓకే, సూపర్. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. మెయిన్ వార్తలండిక. నేడే పింఛన్ల పండుగ. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7,000 రూపాయల చొప్పున అందజేత. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000కు పెంపు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దే పంపిణీ. తొలి రోజే 100% పూర్తయ్యేలా కార్యాచరణ. పెనుమాకలో లబ్ధిదారుల వద్దకు వెళ్లి అందించనున్న సీఎం చంద్రబాబు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల మోముల్లో చిరునవ్వులు పూయించేలా తొలి అడుగు. 65.18 లక్షల మంది లబ్ధిదారులకు 4,408 కోట్ల రూపాయల విడుదల. ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైనట్టండి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండుగలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. తద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర విభాగాలకు చెందిన వారి మోముల్లో చిరునవ్వులు పూయించనుంది. నూతన ప్రభుత్వం చేపట్టే తొలి అతిపెద్ద కార్యక్రమం ఇది. 7,000 రూపాయల చొప్పున పింఛను అందజేయడం అనేది దేశ చరిత్రలోనే ఒక రికార్డ్. గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించనున్న పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇక్కడ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి స్వయంగా ఆయనే పింఛన్లు అందించనున్నారు. ప్రజల వద్దకే పాలన దిశగా తొలి అడుగు వేయనున్నారు. సూపర్ కదా, ఏ ముఖ్యమంత్రి ఇప్పటివరకు చేయలే ఇది. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్.
భూసేకరణ కంటే ముందే కొన్ని చోట్ల రైతులతో తక్కువ మొత్తానికి అగ్రిమెంట్, తర్వాత ధరను అమాంతం పెంచి ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఎత్తుగడ, రైతుల నుంచి కమిషన్ రూపంలోనూ భారీగా వసూళ్లు. 16 లేఅవుట్లలోనే 482 కోట్ల మేర కుంభకోణం. యంత్రాంగం పేదలకు ఇళ్ల స్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులు వంతపాడారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ చేస్తుందని తెలుసుకున్న వైకాపా నేతలు కొన్ని చోట్ల రైతుల నుంచి ముందే తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకున్నారు. మరికొందరు రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. తర్వాత ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయగానే భూముల విలువలను మార్కెట్ ధర కంటే 25 నుంచి 30% వరకు పెంచి చూపించారు. అదండి పరిస్థితి. అలా ఉంది. మరి పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు తొలి రోజు 6 గంటల పాటు క్షేత్రస్థాయిలో ఈ నిపుణులు పరిశీలిస్తున్నారండి. దీన్ని మనం పోలవరం ప్రాజెక్ట్ని ఎలా పూర్తి చేయాలి, దానికి సంబంధించి కార్యాచరణ ఎలా ఉండాలి అనేది వీళ్ళు పూర్తి చేసి తర్వాత ఒక నివేదిక ఇస్తారనమాట. దార్శనిక నేత వెంకయ్య నాయుడు దేశ ప్రయోజనాలే పరమానిధిగా ప్రస్థానం, ఆయన జీవితం స్ఫూర్తిదాయకం, ప్రధాని మోదీ అన్నాడండి ఈ మాటలు. రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి, మాజీ ఎంపీ మురళీమోహన్ అరాచక పాలనను చీల్చి చెండాడారు ఎమ్మెల్యే రఘురామ. జర్నలిజాన్ని సామాన్యుడి చెంతకు తెచ్చారు ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్. అంటే వీళ్ళు అన్నారు అని. హైదరాబాద్ బొటానికల్ గార్డెన్లో సంస్మరణ సభ, హైదరాబాద్లో సంస్మరణ సభ ఏర్పాటు చేశారండి. దానికి సంబంధించి వీళ్ళు అన్నటువంటి మాటలు అన్నమాట ఇవి. మాజీ ఎంపీ మురళీమోహన్ భారతరత్న ఇవ్వాలి అన్నట్లుగా అన్నాడు. అరాచక పాలనను చీల్చి చెండాడాడు అని ఎమ్మెల్యే రఘురామ అన్నారు. జర్నలిజాన్ని సామాన్యుడి చెంతకు తెచ్చారు అని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ గారు అన్నారన్నమాట. పెనుమాకలో పెన్షన్లు ఇవ్వనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఛాంపియన్లకు 125 కోట్ల నజరానా. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత T20 ప్రపంచ కప్ను సాధించి అబ్బురపరిచింది టీమిండియా. ఈ విజయంతో దేశం ఉప్పొంగింది, సంబరాలు మిన్నంటాయి. అసాధారణ ప్రదర్శనతో కప్పు గెలిచిన రోహిత్ సేనకు ఐసీసీ అందించిన ప్రైజ్ మనీతో పాటు బీసీసీఐ నుంచి కూడా భారీ నజరానా అందుకుంది. భారత జట్టుకు బీసీసీఐ అందించింది 125 కోట్ల వరకున్న నగదు బహుమతిని ప్రకటించింది. T20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు 125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించినందుకు సంతోషిస్తూ జట్టు టోర్నీ ఆశాంతం అసాధారణ ప్రతిభ, పట్టుదల, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించింది. సూపర్. 7న గుంటూరులో రామోజీరావు సంస్మరణ సభ. ఓకే. పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు ఆల్రెడీ చెప్పుకున్నాం. పింఛన్ల పంపిణీని విజయవంతం చేద్దాం, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆత్మీయ సమావేశం. మద్యం కేసులో వైకాపా నేత అరెస్ట్. అనాధికారికంగా మద్యం నిల్వ చేసిన కేసుల్లో మంగళగిరి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య తండ్రి వైకాపా నాయకుడు కాండ్రు శివనాగేంద్రను అరెస్టు చేసినట్లుగా సిఐ పేర్కొన్నారంటండి. బస్సులో డ్రైవర్ జిఆర్ కుమార్ ఏర్పాటు చేసిన పుస్తకాలు, మొబైల్ పక్కన పెట్టి పుస్తకాలు చదువుతున్న ప్రయాణికులు. మంచి ఏర్పాట్లు చేశారు కదా. చదువుతూ సాగిపోదాం బస్సులో. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఒక డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులందరూ తరచూ సెల్ ఫోన్లో తలమునకలైపోతున్నారు. అది గ్రహించి వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. జిఆర్ కుమార్ ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్. తిరుపతి మదనపల్లె మధ్య తిరిగే ఏపీ బస్సును నడుపుతున్నారు. సూపర్ సార్, సూపర్ ఆలోచన. గ్రేట్ గ్రేట్ గ్రేట్.
దార్శనిక నేత వెంకయ్యనాయుడు. విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపి కబురు చెబుతారని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామని ఆయన ఈ ముఖంగా తెలిపారన్నమాట. విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి ఆదివారం విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయలేదని, తాము ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరం మేరకు బస్సుల సంఖ్య పెంచుతామని, ఎలక్ట్రికల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. జగన్ హయాంలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను తరిమేశారని, కొత్త వాటిని ప్రోత్సహించలేదన్నారు. గత తెదేపా ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలకు ఇప్పుడు స్థాపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. విశాఖ నుంచి ఉచిత బస్సు అయితే ప్రారంభిస్తారంటండి. ఉచిత బస్సు పథకాన్ని త్వరలోనే అది తీపి కబురుగా మారబోతుంది. నిజంగానే వాళ్ళు అందించినటువంటి పథకాలు ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చే దిశగా ముందుకెళ్తున్నారు. క్రీడా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్రీడలకు తప్పకుండా వైభవం తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని క్రీడా రంగం అధోగతి పాలైందని పలువురు క్రీడాకారులు ఇటీవల పవన్ కళ్యాణ్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనతో స్పందించారు. సమస్యలపై సీఎం చంద్రబాబుతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. క్రికెటర్ హనుమ విహారీతో పాటు పలువురు క్రీడాకారులు ఇటీవల పవన్ కళ్యాణ్ను కలిశారు. ఆ సందర్భంలో కొన్ని క్రీడా సంఘాలు రాజకీయ ఉపాధి కేంద్రాలుగా మారాయి. ఆయా సంఘాలతో తిష్టవేసిన నాయకులు, వారి సన్నిహితులు, బంధువుల పిల్లలకి ఆటల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. దాని గురించి మాట్లాడారండి. రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణానికి చర్యలు వేగవంతం. క్షేత్రస్థాయిలో పరిశీలించిన రెవెన్యూ అధికారులు. 6వ తరగతిలో ఒకే విద్యార్థికి పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడు. 7వ తరగతిలో 3 విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయుడు. 7 విద్యార్థులు, 7 టీచర్లు. వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలే దీనికి కారణం. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెదకొట్టేరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో 7 విద్యార్థులకు 7 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం పాఠశాలలు విలీనం పేరిట తీసుకున్న నిర్ణయంతో అక్కడ 3 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులను కేటాయించారు. గతేడాది 22 మందితో పాఠశాలను నడిపారు. వారిలో 10వ తరగతి విద్యార్థులు 4 వెళ్ళిపోగా 18 మంది మిగిలారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 11 మంది టీసీలు తీసుకొని ప్రైవేటు బడులకు వెళ్ళిపోయారు. మరి 3 నుంచి 10 వరకు అని చెప్తే ఇలాగే ఉంటుంది. ప్రజా సమస్యలపై తెదేపా టోల్ ఫ్రీ నెంబర్ 7306299999. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎందుకు పెట్టడం జరిగిందంటే అండి, సామాన్యంగా ప్రజలతో కలవటం కోసం ఎక్కువ టైం కేటాయిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ యొక్క వినతులు సమర్పించడం కోసం వచ్చినటువంటి జనాలు తక్కువ మొత్తంలో ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఫోటోలు తీసుకోవాలి, ఏదో ఒకటి మాట్లాడాలి అన్న ఉద్దేశంతో వస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందుకని ప్రజా సమస్యలపై తెదేపా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. దాన్ని బట్టి ప్రజల్ని కలుస్తారనమాట. అంటే కలుస్తూనే ఉంటారు. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం అనేది ఆ టోల్ ఫ్రీ నెంబర్ని బట్టి నిర్ణయించుకొని వాళ్ళని ఇన్వైట్ చేస్తారనమాట. ఇదండి ఈనాడులో వచ్చినటువంటి వార్తలు. ఇంకా సాక్షిలో ఏం రాశారో చూద్దాం. పిల్లలపై పిడుగు, ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులకు ఎసరు, అప్పు చేసైనా కట్టి తీరాల్సిందేనని యాజమాన్యాల ఒత్తిడి, సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో విద్యార్థుల అకచాట్లు. ఎన్నాళ్ళు సాఫీగా సాగిన విద్యారంగంలో ఒక్కసారిగా కుదుపు. షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల్సిన 1300 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ను నిలిపేసిన కూటమి ప్రభుత్వం. వాస్తవంగా చూస్తే
సాక్షికి అసలు బుద్ధి ఉందో లేదో లాస్ట్ టైం అంటే మార్చిలోనే ఇప్పుడు జనవరి తర్వాత ఒక బటన్ నొక్కాడు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద. ఆ బటన్కి సంబంధించి ఇంతమటికి నిధులు రిలీజ్ చేయలేదు గత ప్రభుత్వ సీఎం, ఒక దుర్మార్గుడు, దుష్టుడు. అవి రిలీజ్ చేయకుండా అసలు బకాయి ఎంత ఉందో ఇప్పుడు వచ్చి కొన్ని రోజుల వ్యవధి అవుతుంది కదా ప్రభుత్వం, వాళ్ళు ఈ బకాయిలు ఎంత ఉన్నాయి, వాళ్ళు అసలు ఏమేం చేశారు, అన్నీ సమీక్షలు జరపకుండా ఎక్కడి నుంచి విడుదలవుతాయి? మీరు చేసినటువంటి అవినీతి ఇందులో ఎంత ఉంది, మీరు చేసినటువంటి అక్రమాలు ఎంత ఉన్నాయి, వైసీపీ వాళ్ళు చేసినటువంటి, ఇవన్నీ కూడా చూడాలి కదా. ఇవన్నీ చూడాలి. అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇచ్చింది, దానిపైన బటన్ నొక్కింది కదా, బటన్ నొక్కి ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్ అందుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది కాదు, లాస్ట్ టైం ఇవ్వాల్సినటువంటి ఇవ్వాల. ఆ నింద మొత్తం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద వేస్తున్నారు. ఇంత దుర్మార్గం ఎక్కడా లేరండి ఇల్లాగా. పేట్రేగిపోతున్న టీడీపీ, వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలే లక్ష్యంగా కొనసాగుతున్న దాడులు, ఆస్తుల విధ్వంసాలు, శిలాఫలకాల తొలగింపు, వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసం, పొంగనూరు వెళ్ళకూడదంటూ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలపై ఆంక్షలు, టీడీపీ తరపున వకాల్తా పుచ్చుకొని అడ్డుకున్న పోలీసులు. అబ్బో, పోలీసుల వకాల్తాల గురించి మీరే మాట్లాడాలి. పోలీసులకు ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చేశారు. పొంగనూరులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సాగించినటువంటి అక్రమాలు, అరాచకాలు ఎన్నెన్ని ఉన్నాయో తెలీదా జనాలకి? మీరు చెప్పాలి పెద్దిరెడ్డి గురించి, మిథున్ రెడ్డి గురించి. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు, ఎగువ దిగువ కాపర్ డ్యాముల పరిశీలన, జలవనరుల శాఖ సలహాదారు సిఈలతో సమీక్ష, దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ పరిశీలన నేడు. ఓకే, ఈ పేపర్, అబద్ధాల పేపర్ చదువుతుంటే నిజంగా కోపం వస్తుందండి. టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు అంట. పొంగనూరుకు వెళ్ళొద్దు, ఎంపీ మిథున్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డిలపై ఆంక్షలు, నియోజకవర్గంలో పర్యటించడానికి వీల్లేదన్న పోలీసులు, పెద్దిరెడ్డి నివాసం గోడలు దూకి హడావుడి, ఒకలమాత ఆలయానికి కూడా వెళ్ళనివ్వని వైనం. ఇది కక్ష సాధింపు. ఎంపీ మిథున్ రెడ్డి కక్ష సాధింపు గురించి మిథున్ రెడ్డే మాట్లాడాలి. భద్రత కోసమే ఎంపీ మిథున్ రెడ్డిని అడ్డుకున్నారు. అక్కడి ప్రజలు కోపోద్రిక్తులై ఉన్నందునే ఎస్పీ అనుమతించలేదు. రవాణా మంత్రి మండిపల్లి ధ్వజం. ఇదండి అసలు కారణం. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలకి ప్రజలు మండిపోయి ఉన్నారు. వాళ్ళ కోపం వచ్చిందనుకో ఏం చేస్తారు? కొడతారు, ఏదో ఒకటి జరుగుతుంది కదా, విధ్వంసం జరుగుతుంది కదా. అందుకని వాళ్ళు బయటికి వెళ్తే రక్షణ కరువు అవుతుంది, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందని పోలీసులు అడ్డుకున్నారు. అంతేగాని వీళ్ళు రాసిన రాతలు చూడండి ఎలా ఉన్నాయో, దరిద్రులు. కల్తీ మద్యం కట్టడి ఎప్పుడు అంట. వీళ్ళు రాసుకున్నారండి సాక్షి వాళ్ళు. కల్తీ మద్యం కట్టడి ఎప్పుడు? కల్తీ మద్యం గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడాలి, సాక్షి వాళ్ళు మాట్లాడాలి. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దామండి. ఈ ఫస్ట్ పేజీలో యాడ్ ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. ఇంతకుముందు యాడ్లన్నీ కూడా సాక్షికి వచ్చాయి, ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతికి వస్తున్నాయి. అంతే, తేడా ఏం లేదు. కళ నెరవేరే, కెరీర్ ముగించే. టీ20లకు రోహిత్, విరాట్, జడేజా అల్విదా. స్వదేశీ న్యాయం నేటి నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు. భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష, సాక్ష్య అధినియం, ఐపీసీ, ఇక బిఎన్ఎన్, సిఆర్పిసి, బిఎన్ఎన్ఎస్, ఎవిడెక్స్ యాక్ట్, బిఎస్ఏగా మార్పు. ఐపీసీ సెక్షన్స్ అంటారు కదా, ఇక బిఎన్ఎన్గా మారుస్తున్నారంట. సిఆర్పిసి, బిఎన్ఎన్ఎస్, వెరైటీగా ఉన్నాయి పేర్లు. ఎవిడెన్స్ యాక్ట్ని బిఎన్ఏగా మార్పు.
పోలీసుల చేతికి మరిన్ని అధికారాలు, దేశద్రోహం రాజద్రోహంగా పరిగణన నిందితుల చేతులకు బేడీల పునరుద్ధరణ. కొత్త చట్టాలపై పలు వర్గాల అభ్యంతరాలు. ఇవి మన కోసం చేసుకున్న చట్టాలు. అమిత్ షా. పింఛన్ల పండగ నేడే అవాతాతల చేతికి 7,000. ఓకే. ఇంత నష్టం ఎలా జరగనిచ్చారు? గోదావరికి భారీ వరద వస్తుందని తెలుసు కదా. పోలవరం స్థితిపై అంతర్జాతీయ నిపుణుల విస్మయం. ఇదిగో భరోసా, పెంచిన పింఛనుతో కలిపి నేడు రేపు లబ్ధిదారులకు పంపిణీ. రేపు కూడా ఉందండి. 100% ఈరోజే పూర్తి చేయాలి అన్నట్లుగా చర్యలు తీసుకుంటున్నారు. కల్కి కారు అభిమానుల హుషారు. ఇవ్వండి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ 3 పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.